మాకు చెప్పబడలేదు పెద్దవాళ్ళు అంటే వారిని కూడా గత జన్మల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు వారు ప్రత్యేకమైనటువంటి గత జన్మను చూడడం జరిగింది. ఒక బ్రాహ్మణుడు అంటే మిగతా వారందరూ కూడా చాలా తక్కువ కులాల వారు అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి అతనికి క్యాన్సర్ వస్తే పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే కదా, కాబట్టి గత జన్మ కారణం తెలుసుకుంటే నా యొక్క జబ్బు తగ్గవచ్చేమో డాక్టర్ అన్నప్పుడు అతన్ని గత జన్మలో తీసుకుని వెళ్తే అతను ముస్లిం దేశాల్లో అతను గత జన్మ తను కలిగినట్టుగా చూసుకోవడం, అతను చాలా క్రూరంగా వారి తోటి వారిని కూడా హింసిస్తున్నటువంటి తరుణంలో మరణ సమయంలో వారికి లివర్ ప్రాంతంలో వారికి బాగా గాయం, కత్తితో గాయం కావడం వల్ల ఆ బలమైనటువంటి గాయాన్ని అంతేకాకుండా తన వాళ్ళనే తన స్వార్థం కోసం చంపడం జరిగింది అన్న ఆ గిల్టీ కాన్షియస్నెస్ అపనిందా భావాన్ని ఆయన మోసుకుని రావడం చేత ఈ జన్మలో కరెక్ట్ గా చేశారు. అందుకే అంటే ఏ సమయంలో ఆ విధంగా చేసి ఉంటారో అదే ఏజ్ లో వీరికి ఆ 40+ ఏజ్ లో వారికి హెపటోసెల్యులర్ కార్సినోమా అనేటువంటిది ఆ జబ్బు లివర్ రావడం చేత వారు అర్థం చేసుకుని ఆ విధంగా ఇది నేను గత జన్మ నుంచి మోసుకొచ్చినటువంటి కర్మనే అని స్వీయ బాధ్యత పెంపొందించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే ధ్యానాన్ని, యోగాను, సరైనటువంటి ఆహార నియమాలను పాటిస్తూ ఎక్కువ కాలం ఆయన జీవితం గడుపుతూ ఆయనకున్నటువంటి బాధ్యతలంతా ఆయన నెరవేర్చడం జరిగింది. దీన్ని బట్టి తెలుసుకోవడం ఏంటంటే అది క్రిస్టియన్ అయినా లేదా ఇస్లాం అయినా ఏదైనా కూడా మనం మతం అంటే మన అభిమతం, మనకు నచ్చినటువంటి విధంగా జీవించడం. కానీ సత్యం ఎప్పుడు సత్యమే. మరణ సమయంలో అందరికీ తెలిసి వస్తుంది మరణాంతర జీవితం తప్పకుండా ఉందని. ఎందుకంటే మనము ఈ జీవన ప్రయాణం ఎంతో కంటిన్యూ అవుతుంటుంది. ఎన్నో మజిలీలు, ఎన్నో శరీరాల్లో మనం వస్తుంటాం. అయితే ఎందుకు ఇస్లాం, క్రిస్టియానిటీలో ఎందుకు చెప్పడం జరిగిందంటే ఎక్కువ సమయం వృధా చేసుకుంటారేమో, ఈ జన్మ అనేటువంటిది ఒక్కటే చెప్తే ఎంతో గొప్పగా జీవిస్తారు, లేకపోతే లేజినెస్ కావచ్చు, వాయిదా వేసేటువంటి ఆ సోమర్థనం పెరుగుతుంది అన్నటువంటి ఒక చక్కని సహృదయంతోనే ఇస్లాం అంటే వే ఆఫ్ లివింగ్, హైయెస్ట్ అంటే రీసెంట్ గా వచ్చినటువంటి ఆ మతం కాబట్టి ఆ విధంగా వారికి చెప్పి ఉండవచ్చు. కానీ సత్యం ఎప్పుడు సత్యమే. మరణాంతర జీవితం ఉంది. ఎవరైనా కానీ అంటే కులం, మతమే కాకుండా సైంటిఫిక్ టెంపర్తో ఎవరించినా కూడా వారిని గత జన్మల్లోకి తీసుకుని వెళ్ళొచ్చండి.